పొడిచారు, వైసీపీ ట్రోల్ చేస్తున్నారు. నిజంగా వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా పొడిచారంటారా? పవన్ కళ్యాణ్ గారు పొడిచారనా? ఇది పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎమ్మెల్సీ ఇప్పించుకోండి కానీ సీటు త్యాగం చేసిన వర్మకి ఎందుకు? ఇప్పుడు పార్టీ పరంగా అది చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలండి చాలా మంది. ఇప్పుడు అది ఏంటంటే పొత్తులో పవన్ కళ్యాణ్ గారు శివుడు దాన్ని న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈయన చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నుబడి పొడుస్తుంది. ఆయన ఎవరికి కూడా ఈ ఇవ్వద్దని నాకు తెలిసి ఎవరికి అపకారం చేసే వ్యక్తి కాదు, ఇది కాదు. ఎవరికన్నా ఇమ్మని చెప్పే వ్యక్తే కానీ వద్దని చెప్పారు. వాళ్ళకి ఏం రిపోర్ట్ ఉందో ఏముందో మనకు అది అర్థం కాదు కదా. అది చంద్రబాబు నాయుడు చూసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి చాలా తప్పు. వీళ్ళు ఏంటంటే ఈ అదవా ఇది మాటలేదు వేయాలని చేయడమే తప్ప ఒక పద్ధతి పాడు ఎక్కడ ఉందండి వైసీపీ వాళ్ళకి. ఎవరిని చేయట్లేదు, ట్రోల్ చేయలే. ఇప్పుడు వాళ్ళు చేసేయని ఏదో పనులే. అందుకని జనాలు వాళ్ళని కూర్చోబెట్టింది 11 సీట్లకి అంకితం చేసింది. పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా మొత్తం తిరిగి చేయించారు వర్మ అని చెప్తారు. అటువంటి వర్మకి అన్యాయం జరిగింది. కరెక్టేనండి అది. అది మనం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చేసుకోవాలి కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఈయన పార్టీ వాళ్ళని ఎవరు కావాలంటే ఇప్పుడు ఈయన కూడా ఏంటంటే లిమిట్గా ఉన్నది. ఈయనకి 21 సీట్లు ఉన్నాయి కదా. దాని ప్రకారం ఈయన వెళ్తున్నారే కానీ మొత్తం ఈయన సొంతం కాదు కదా గవర్నమెంట్. మొత్తం వీళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చే అని చెప్తుంది. అందులో సీనియర్ నాయకుడు చంద్రబాబు గారికి ఈయన అంతా ఇచ్చేది ఏదో గవర్నమెంట్ ప్రజల సమస్య అంటే ఈయన ఏమన్నా మాట్లాడగలుగుతారు కానీ ఈ పార్టీ పరంగా ఇచ్చే స్థానాలకే ఆయన సపోర్ట్ చేయలేరు కదా. అది దాన్ని మనం ఆలోచించుకోవాలి. అంతేగాని ఈయన ఏదో పొడిపొడిసండి జనాలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అదేమన్నా వర్మ గారు ఉంటే ఈయనతో తెలుసుకోవాలి, చంద్రబాబుతో కానీ లోకేష్తో కానీ తెలుసుకోవాలి. అది నా ఉద్దేశం.